హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా షాప్ పెట్టి సంవత్సరం అయింది, ఒక్కడూ కొనుక్కోవడానికి రావట్లేదు, ఖాతా కూడా పెట్టలేదు. ఏగవుతుంది కోసం వీడొస్తున్నాడేంటి? ఎరా అబ్బాయి, ఓ సిగరెట్ ఇచ్చుకోరా, నాలుగు పీకేస్తుందాక తాగేసలే నోషం అయిపోయింది. అంటే పని చేయట్లేదు. అర్జున్కి బేరం బొక్కలాగా నేను ఎడుతుంటే ఈడొకడు నా ప్రాణానికి. ఇదో బొక్క మళ్ళీ నాకు. ఇదిగో సిగరెట్ ఓకే, మరి అగ్గిపెట్టి ఎవడెత్తాడే? అయ్యో తగలడు, తగలడ్డానికి కాదు, తగలెట్టడానికి. సర్లే, ఈడు పెళ్ళడం సర్లే కానీ ఏంటి ముఖం మొగ్గలో పెట్టు? సిగరెట్ ఇచ్చేటప్పుడు ప్రేమ కనపడలేదు, అగ్గిపెట్టి ఇచ్చేటప్పుడు గౌరవం కనపడలేదు, ఏంటి కథ? మరి పెట్టక ఏం చేయమంటావురా? ఇప్పుడు ఏ రోజైనా నా ఖాతా ఎంత అయిందిరా అని అడిగేవరా నువ్వు? అడగవు. అరే ఏదో ఫ్రెండ్ గడికి ఇల్లు కొట్టెట్టుకున్నాడు, ఒక్క బేరం లేక ఏడుస్తున్నాడు అనే కనీసం జాలి ఉందిరా నీకు? ఏం బతుకురా నీకు? ఎంత ఉంటుంది? మా అయితే 100-200 ఉంటుంది, అంతే కదా. ఓ తెగ దీనికే ఏదో పెద్ద నేను నీకు బాకీ అంత ఎగ్గొట్టేసి ఊర్లో వెళ్ళిపోయేవాళ్ళే మాడతపెట్టి. ఏంటి బాబు 100-200? అది నువ్వు నేను షాప్ పెట్టిన కొత్తలో ఒక గంటకైన ఖర్చు. ఇప్పుడు ఎంత అయిందో తెలుసా? 10,000 రా. అబ్బా బాగానే స్కోర్ చేసాం. అమ్మా, నేను ఒక్కసారి ఎందుకు షాప్ పెట్టానో నాకే అర్థం కావట్లేదురా. నీకు సిగరెట్లు సప్లై చేయడానికే నేను కిల్లి కొట్టెట్టాను అనుకుంటున్నాను అనిపిస్తుంది. అలా చేస్తే కదరా నా షాప్ని. వస్తావు, తాగుతావు, దొబ్బేస్తావు, మళ్ళీ మీ నాన్న వస్తాడు. మా వాడు ఏం సిగరెట్లు తాగట్లేదు కదా తెలుసు కూడా. నేనేమో కవర్ చేయడానికి అయ్యో మీ వాడికి అసలు సిగరెట్ పొగంటేనే అసలు ఎలర్జీ అండి, పడదు అని చెప్పడం, ఓది కౌర్లని చెప్పడం, అది నేసరి నవ్వుకుంటూ గర్వంగా వెళ్ళిపోవడం. నాకు ఇల్లు కొట్టు నేను ఎందుకు ఎట్టానో దాన్ని అర్థమేమో వచ్చేయారు కదరా. ఏంట్రా ఎంత ఉంటే ఓ రెచ్చిపోతున్నావు? మరి పోక అసలు నీ వల్లేరా నేను సిగరెట్ అలవాటు చేసుకున్నా. ఏంటి నా వల్ల? నువ్వు షాప్ పెట్టిన కొత్తలో బేరం ఏం లేదని బాధపడేవాడువా? బాధపడ్డావా? పడ్డాను. అది చూడలేకరా నేను నీకు ఎలాగైనా బేరం ఇవ్వాలని ఈ సిగరెట్ అలవాటు చేసుకున్నాను. ఏంటి బాబు ఇష్టం ఉన్నా లేకపోయింది, ఈ ఫ్రెండ్ సాయి అని మాత్రం నువ్వు గుర్తించలేదు సరికదా, తప్పు పడతాను. ఓరు బాబు ఏంటి ఎమోషన్ అవుతున్నాడు. ఆ రోజు నుంచేరా నేను ఇలా తీరం తప్పేశాను. కానీ ఆ రోజు నుంచే నీ షాప్ అంటూ ఒకటి ఉందని అందరికీ తెలిసింది. ఏంటి బాబు నేను మరీ అంత ఎదలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపట్లేదేమో నీకు. ఏ నేను బాగుపడాలంటే ఏ పప్పు ఉప్పు పట్టుకెళ్ళొచ్చుగా, డబ్బులు ఇచ్చేసి సిగరెట్టే పట్టుకెళ్ళాలేంటి? నీ బుద్ధి చూపించావు కదరా. ఏదో నలుగురు చిన్నపిల్లలకి 4 సిగరెట్లు అమ్మి ఇల్లు కొట్టు లైన్లో ఉండేటప్పటికి నీ బుద్ధి చూపించు. అయినా నీ లైఫ్ సెట్ అవడం కోసం నా లైఫ్ రిస్క్లో పెట్టాను చూడు. నేను పడాల్సిన మాటలే. ఓరి బాబు నీకు దండంరా బాబు, నన్ను వదిలేరా. కాల్చే సిగరెట్కి ఎలాగో నువ్వు డబ్బులు కట్టవు, దయచేసి ఆ సిగరెట్లు తాగడమైనా ఆపేరా. నా కొట్టు నీ ఆరోగ్యం రెండూ బాగుపడతాయి. ఏమన్నా ఆరోగ్యం పోతుంది అన్నావు కదా. ఓరి బాబు వీడు మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఈ నా బేరం దంగెట్టేలా ఉన్నాడు. ఊరే సరే మనలో అనమాట. నువ్వెన్నేళ్ళు బతుకుతావు నీకు తెలిసేట్రా? తెలియదు కదా.
అంటే ఇప్పుడు నువ్వు 100 ఏళ్ళు బతికేసి నీ చుట్టుపక్కల ఉన్న సామాన్లన్నీ కట్టేసి అమ్మేద్దామనే? ఏమోరా. ఒరే ఇప్పుడున్న కల్తీ తిండ్లో కాలుష్యంలో మనిషి అన్నోడు 60 ఏళ్ళు బతకడమే కష్టంరా. అలాంటిది నువ్వు చుట్టుపక్కల ఉన్న సామాన్లన్నీ కట్టకెట్టుకుని మీద వేసుకుని వెళ్ళిపోదామనే 100 ఏళ్ళు బతికేసి? తెవలదరా, ఏది తెవలదరా, అస్సలు అవదరా. రే ఇంకోసారి నువ్వు ఇలాంటి సోది కౌర్లన్నీ నాకు చెప్పేసి నువ్వు బ్రదర్ షఫీ అయిపోయి అక్కర్లేదు నాకు తెలియకుండా నా భుజాలు పైకి లేపేద్దాం అనే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకురా బాబు. ఇన్ని అలసిపోయాను. ఊరే అసలు సిగరెట్ తాగుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసారా నీకు? చెప్తా. ఇది సిగరెట్ ఇలా నోట్లో పెట్టుకుని ఊరే మామూలుగానే చలికాలం వచ్చిందంటే నా వేళ్ళు ఇలా వణికిపోతాయి. అది సిగరెట్ తాగుతున్నప్పుడు ఇలా స్టైల్గా ఇలా స్ట్రిప్గా పెట్టుకుని ఇలా స్టైల్గా తాగుతుంటారా కిక్ ఉండదు తెలుసా సిగరెట్ తాగుతుంటే? అసలు సిగరెట్లో మెయిన్ కిక్ అంతా ఎక్కడ ఉండదు తెలుసా కదా? పఫ్స్లో. నీకు తెలియదు కదా పఫ్స్ అంటే, చెప్తున్నాను. ఇలా నోట్లో పెట్టుకుని వచ్చే పొగను అలా వదులుతూ మళ్ళీ నోట్లో పెట్టుకుని మళ్ళీ వచ్చే పొగను అలా వదులుతుంటే ఎలా ఉంటుందో తెలుసారా ఫీలింగు? స్వర్గానికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుందిరా. అంత కిక్ ఉంటుందిరా సిగరెట్ తాగుతుంటే. అయినా సిగరెట్ తాగుతుంటే వచ్చే ఫీలింగ్ అలా తాగిడు తెస్తుంది కానీ నేను అమ్మేవాడికి కదా. ఇంకోసారి మాత్రం నువ్వు సిగరెట్లు మానరా గీనరా అని ఏదో సూది గౌరు చెప్పు అనుకో కనుక నువ్వు 4-5 చిన్నపిల్లలకి సిగరెట్లు అమ్ముతున్నావు అన్న విషయం మొత్తం అందరికీ చెప్పి చూపుతున్నావు. చూసుకోమడి. అవసరమైతే పక్కోడి కొట్లో ఖాతా ఎట్టేస్తాను రోయ్. నీకైతే డబ్బులు ఇవ్వట్లేదు, దాడికైతే డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను. ఒరే షాప్ ముందు గొడవపెట్టకరా బాబు. ఒరే ఈ మాట అన్నారంటే కనుక మొత్తం అందరి నాన్నలు వచ్చి నన్ను పుల్లబోడి చేస్తారు. నాకు ఇల్లు కొట్టి నన్ను వదిలేరు ప్లీజ్ రా. నీకు ఇష్టం వచ్చిన సిగరెట్లు తాగరా, నేను తెచ్చి పెడతాను, ఫ్రీగా స్పాన్సర్ చేస్తాను రా నేను నీకు. ప్లీజ్ రా వదిలేరా బాబు. సరే అయితే మరి నేను వెళ్ళొస్తాను మరి. డబ్బులు ఏమైనా ఇవ్వాలా? దారిలోకి వచ్చాడు మొత్తానికి. సరే అయితే మరి ఉంటా. సిగరెట్లు నాకు అది గోల్డ్ ఫ్లాగ్ తాగి చిరాకు వచ్చింది. ఆ చార్మినార్ ఏదో ఉంటుంది కదా, తీసుకురా నెక్స్ట్. ఓకేనా? రైట్, ఉంటా, బాయ్. నువ్వు ఎల్లప్పుడూ నా అభివృద్ధి కోసం నా శ్రేయోభిలాషిగా నువ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను రా. దయచేసి నాకు రివర్స్ అవ్వకరా ప్లీజ్ రా. అది నీ బిహేవియర్ బట్టి వేసే ఉంటుంది. శ్రేయోభిలాషి పక్కన పెట్టు, శత్రువుని ఎలా చేసుకోకే మరి ఎంత. షాప్ చేస్తా. చివరిగా నీకు మాట చెప్పాలి. ఖాతాలు అనేవి పెరగాలి, పెరిగేట్లనే ఖాతాలు అంటారు. ఇప్పుడు చూడు, అది పెరగబట్టే కదా నా గురించి ప్రతి క్షణం నువ్వు ఆలోచిస్తున్నావు. అయినా ఈ రోజుల్లో మన గురించి ఆలోచించేవాళ్ళు సంపాదించుకోవడం చాలా కష్టం. అలాంటిది నేను సంపాదించుకున్నాను, అది ఎలాగైనా సరే. దీనివల్ల ఉండరైతే ఓకేరా.